జీవితం రా ఇది. ఇది అవసరమా నీకు? అవసరమా? కాళ్ళు పీకుతున్నాయి. గుబాలే, ఎక్కడ చచ్చావురా నువ్వు? మందు లేదు, అమ్మాయి లేదురా, అలేఖ్య లేదురా, ఏమీ లేదు. జీవితం ఇట్లా అయిపోయిందిరా. నా పరిస్థితి ఏంటి? ఎవరా అమ్మాయి? గర్ల్ ఆర్ డెవిల్? ఏంటి సార్ ఇది? మాకు ఇక్కడ పిచ్చెక్కుతోంది సార్. నాకు కూడా పిచ్చెక్కుతుంది. ఇక్కడ ఒకవైపు కమిషనర్ తిడుతున్నాడు ఎవరో అమ్మాయిని చంపుతున్నారని. ఇప్పుడు ఈ అమ్మాయి తప్పిపోయిందని ఇక్కడ. ఇప్పటికే సిటీలో 3 అమ్మాయిలు వరుసగా చంపబడ్డారు. అటు మీడియా వాళ్ళకి, పబ్లిక్ వాళ్ళకి, పత్రిక వాళ్ళకి అసలు ఫేస్ చేయలేకపోతున్నాం. ఇదేం కేసు నాకే అర్థం కావట్లేదు అసలు. మీకు అర్థం కానప్పుడు మీరు ఎందుకు సార్ డ్యూటీలు చేస్తున్నారు? ఇదిగో ఈ గన్ను తీసుకొని ఎవడి మీద అనుంటే వాడిని వేసేయి. పొద్దున లేస్తే బయట మొహం చూపించలేకపోతున్నాం. అసలు నాకు మొదటి నుంచి నీ మీదనే డౌట్ ఉంది సార్. నా మీద డౌట్ ఏంటి సార్? మరి లేకపోతే అంటే వాడు నా ఫ్రెండ్ సార్. తీసుకోండి సార్, మీ పిస్టల్ మీరే తీసుకోండి. సార్ అది అలేఖ్య వాయిస్ సార్. ఆ గొంతు అలేఖ్యదే. నీకు దండం పెడతాను. ఇప్పుడే ఒక నరకం నుంచి బయటకు వచ్చాను. నా అబ్బాయిని కలవడానికి వెళ్తున్నాను. ప్లీజ్ నన్ను ఏం చెయ్యొద్దు. అయ్యో కామెడీ కామెడీ. అలేఖ్య వినవే, ఇక్కడ విను. మై స్వీట్ బేబీ, ఫస్ట్ టైం నన్ను చంపు దెబ్బ కొట్టా. గుర్తుందా నీకు? గుర్తుందా? విను. సెకండ్ టైం నీ కోసం కాలేజీకి వచ్చానా? కానీ ఫైట్ చేసింది ఎవడేవాడు? నన్ను ఆపాడు. అక్కడ మిస్ అయ్యావు. అప్పుడే నేను డెసిషన్ తీసుకున్నా. అలేఖ్య, నీకు భయం అంటే ఏంటో తెలియాలి. నిన్ను భయపెట్టాలనుకున్నా. పెట్టానా లేదా? డార్లింగ్ విను విను విను. ఇప్పుడు నా సిచ్యువేషన్ బ్యాడ్ గా ఉంది. సిటీలో మొత్తం పెట్టాలి నా కోసం వెతుకుతున్నారు. కనబడితే కాల్ చేస్తారంట. ఏ సినిమాలోనైనా విను డార్లింగ్, హీరోయిన్ వెంట పడతాడు. వెతుకుంటూ వచ్చావే. థ్యాంక్ యూ గాడ్. గాడ్ ఐ లవ్ యూ గాడ్. నా ముందుంటే ఈ ఛాన్స్ ఎవరైనా మిస్ చేస్తారా? నువ్వు వెళ్ళనని ఎవరైనా అంటారా? 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 రాక్షసుమే, రాక్షసుమే. నిన్ను కాపాడటానికి ఎవడొస్తాడు? రమ్మని చెప్పు, రమ్మని చెప్పు. స్వర్గం నరకం
అభిమన్యుని చూడరా కళ్ళ తెరవు. లే అభి వచ్చావా? నిన్ను ఇంకా కలవలేనేమో అనుకున్నాను అభి. నిన్ను చూడాలని ఎంతో ఆశగా వచ్చాను. అసలేం జరిగింది లేక చెప్పలేక. ఎంత పొరపాటు జరిగిందా లెక్క. నిజమేంటో తెలియక నిన్ను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. నా కోసం ఎన్ని చిత్రహింసలు అనుభవించాను. నువ్వు నాకు దూరమైనప్పటి నుండి నేనేం చేస్తున్నాను, నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నాను రా. ఏ ఆడదాన్ని చూసినా నాకు నీ రూపమే కనపడుతున్నా. అందుకే లేరా అభి. ఎక్కడికి వెళ్ళిపోయావు లేక్యా? నీకోసం ఎక్కడెక్కడ వెతకాలి అనిపించి నాకు గుర్తుపట్టారే. అమ్మ పిలిచిందన్నాగా నేను కాపాడుకుంటానని. అభి మర్యాదగా చట్టానికి లొంగిపో. ఏంటి సార్ మీరు అంటున్నది? అభి అంతా కూడా మీరు పొరపాటు పడుతున్నారు సార్. యు షట్ అప్. ఏం తెలుసు నీకు? వాడు ఇప్పుడు నీ ఫ్రెండ్ కాదు. హి ఈజ్ ఎ సైకో. సైకో అనుకున్నాను రా నువ్వేనా. ఇంకెంతమందిని చంపుతావురా? ఇప్పటికే 20 మందిని చంపావురా. కత్తి పడేరా సైకో, లేకుంటే కాల్చి పడేస్తావు. పడై. ఆగు ఆగరా. అయిపోయావురా నా చేతిలో. ఓ దేవనంద్. హలో దేవనంద్, మన కమిషనర్ గారికి చెప్పు. హంతకుని వేసేశానని చెప్పు. అదే ఆ రాక్షస్ గారిని. వాట్? మరెవరు? నాకు మీరు సిటీ అవుట్కట్స్ లో డ్యూటీ వేశారు. అప్పటి నుండి సిటీలో జరుగుతున్న హత్యల వెనక ఎవరున్నారు ఇప్పుడే నాకు తెలిసింది సార్. వాడు రాక్షస్ కాదు, వేరేవాడున్నాడు సార్. వేరేవాడా? ఎవడు వాడు? వాడు అడవిలోనే ఉన్నాడు సార్. వాట్? అవును సార్. అడవిలో ఉన్నాడా? ఎవడాడు? మీకు తెలుసు, అభిమన్యు. అభిమన్యు? అవును సార్. నన్నెంత ఎదవం చేశావురా నువ్వు? అలెక్య వాడిని మోసం చేస్తుందని అంతరాడపలను చంపుకుంటూ సైకోలో తిరుగుతున్నాడు సార్. అన్ని ఆధారాలు పరిశీలించాక చెప్తున్నాను సార్. వాళ్ళని ఆల్రెడీ అరెస్ట్ చేశాను. నా చేతిలో నువ్వు కూడా చచ్చావురా రే అభిమన్యు.
ఇందులో అలేఖ్యదేం తప్పు లేదు. అలేఖ్యను మోసం చేసిందని కసి పెంచుకొని అమ్మాయిని చంపుతున్న హంతకుడి నువ్వేనా నాకు తెలుసు. అలేఖ్యను వదిలేయ్ బాయ్స్. ఎవరిని ఒక అడుగు ముందుకు వేయనియద్దు. సార్ సార్ వద్దు సార్. అబ్బే వెళ్ళు. నా కోసం నువ్వు పని కావద్దు అబ్బి. అయ్యో